విచిత్రవీర్యుడి మరణంతో హస్తినాపురం వారసుడు లేకుండా పోతుంది. సత్యవతి భీష్మను రాజ్యానికి పరిష్కారం కనుక్కోవాలని సంప్రదిస్తుంది. సత్యవతి తన మొదటి కుమారుడు వ్యాసుడిని గుర్తుచేసి హస్తినాపురానికి పిలుస్తుంది. వ్యాసుడు వచ్చి రాజవంశం కొనసాగించడానికి నియోగం చేయడానికి అంగీకరిస్తాడు. వ్యాసుడు అంబికను ఆశీర్వదిస్తాడు. ఆమె తర్వాత ధృతరాష్ట్రుడిని కనుగొంటుంది. వ్యాసుడు అంబాలికను ఆశీర్వదిస్తాడు. ఆమె తర్వాత పాండును కనుగొంటుంది. వ్యాసుడు ఓ దాసిని ఆశీర్వదిస్తాడు. ఆమె విదురుడిని కనుగొంటుంది. ఈ ముగ్గురు కుమారులు పెరుగుతారు. ప్రతి ఒక్కరూ ప్రత్యేక లక్షణాలు మరియు విధులను కలిగి ఉంటారు. ధృతరాష్ట్రుడు, పాండు మరియు విదురుడు యుద్ధ మరియు పాలనా కళల్లో శిక్షణ పొందుతారు. భీష్మ వారి శిక్షణ మరియు విద్యను పర్యవేక్షిస్తూ భవిష్యత్ బాధ్యతలకు సిద్ధం చేస్తాడు.